జగిత్యాల తహసీల్ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ నెల 18న ఎంపీ అరవింద్ తలపెట్టిన ధర్మదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ నేత బోగ శ్రావణి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తహసీల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. శ్రావణితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థుల కోసం ధర్మదీక్ష చేస్తామంటే వాళ్ళు చూపించినది నియంతృత్వ పాలన ఎట్లుందో అర్థం పడుతుంది. రక్తాలు వచ్చేలాగా ఇచ్చి పడేసిండు. కనీసం మహిళలను కూడా చూడకుండా ఎక్కడికక్కడ కూడా గుంజి పడేస్తే రక్తాలు వచ్చినాయి. మాకు మా కార్యకర్తలందరికీ ఇదేనా నియంతృత్వ వైఖరి? మేము ఏమడిగినామండి, శాంతియుతంగా మా దీక్ష మేము చేసుకుంటాము, నిరాహార దీక్ష విద్యార్థుల భవిష్యత్తు కోసం అని అడిగినాం. పర్మిషన్ ఇవ్వకపోగా కనీసం పర్మిషన్ కోసం అడుగుతుంటే మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు గుంజు పడేమడే కాకుండా మా మీద కూడా చేతులు చేసుకున్నారు. మేడం ఇన్ని జగిత్యాలలో ఉద్రిక్తతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మీదుర్గ ఈ నెల 18న జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు అంశం పైన ఎంపీ అరవింద్ ధర్మదీక్షకు ప్రయత్నం చేశారు. అయితే దానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి నిరాకరించిన దానికి వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీ ఇన్ఛార్జ్ బోగ శ్రావణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రోడ్డుపై కూర్చుని జగిత్యాలలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. చాలా మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు లాక్కెళ్లారు. ఈ లాక్కెళ్లే క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అందులో బీజేపీ ఇన్ఛార్జ్ బోగ శ్రావణికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఆమె పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎంపీ అరవింద్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో జగిత్యాల పోలీసులను దూషి అంటే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టారు. సో మొత్తంగా జగిత్యాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి బీజేపీ వర్సెస్ అధికార పార్టీ అన్న చిన్నంగా పరిస్థితి తయారైంది. మరి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అన్నది చూడాలి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.